వ్యూవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, మనము పెడగాగికి సంబంధించి టాపిక్ వైజ్ చెప్పుకుంటున్నాం కదా. టుడే టాపిక్ ఈజ్ బోధనా పద్ధతులు. ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతులు ఏంటి, విద్యార్థి కేంద్రిత బోధనా పద్ధతుల గురించి తెలుసుకుందాం. బోధనా పద్ధతులు, టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్, బోధనాభ్యసన పద్ధతులు, టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. సో ఎవరైనా ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి విద్యలో అందించే విద్యా కార్యక్రమాల్లో విద్యార్థులలోని భావనలను కల్పించడానికి, సాధారణీకరణాల అంశాలను నేర్పడానికి, విషయ అవగాహన చేయడానికి, సామర్థ్యాల సాధన కోసం, నైపుణ్యాలను పెంపొందించడం కోసం, విద్యార్థి లక్ష్యాలను పొందేలా చేయడం కోసం ఉపాధ్యాయుడు విద్యార్థికి కొన్ని మెథడ్స్ ద్వారా, కొన్ని పద్ధతుల ద్వారా బోధన అనేది చేయడం జరుగుతుంది. సో వెస్లీ అండ్ స్టాన్లీ, ఎవరు? వెస్లీ అండ్ స్టాన్లీ ఏమంటున్నారంటే, అభ్యసన ప్రక్రియను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానాన్నే పద్ధతి అని అంటారు. ఏమంటారు? అభ్యసన ప్రక్రియను అంటే ఎలా బోధించాలి, ఎలా అభ్యసిస్తారు విద్యార్థులు అనే ప్రక్రియను, విద్యార్థులు అభ్యసించేలా ఎలా బోధించాలి అనే ప్రక్రియను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానాన్నే పద్ధతులు అంటున్నారు వెస్లీ అండ్ స్టాన్లీ. ఓకే, ఇక్కడ ఒక నిర్వచనం వచ్చింది. ఏంటి? అభ్యసన ప్రక్రియలను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానమే పద్ధతులు అని అంటున్నది వెస్లీ అండ్ స్టాన్లీ. ఓకే, వారిచ్చిన నిర్వచనం. సో ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతులు ఏంటివి? ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతులు: ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి, కథాకథన పద్ధతి, ప్రశ్న పద్ధతి. ఇది ఉపాధ్యాయ కేంద్రిత బోధనకు సంబంధించినటువంటి పద్ధతులు. సో విద్యార్థి కేంద్రిత బోధనా పద్ధతులు ఏంటివంటే ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, చర్చా పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, కృత్య పద్ధతి. ప్రకల్పన అంటే ప్రాజెక్ట్. ఓకే, క్రీడా పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, నియోజన పద్ధతి, అసైన్మెంట్స్, బహుళ తరగతి పద్ధతి, యూనిట్ పద్ధతి, మూలాధార పద్ధతి, స్వీయానుభవ పద్ధతి, సామూహిక పఠన పద్ధతి. సో విద్యార్థి కేంద్రీకృతంగా విద్యని బోధించాలంటే మొత్తం ఎన్ని పద్ధతులు ఉన్నాయి? 16 పద్ధతులు ఉన్నాయి. కంటిన్యూగా ఒక టూ మెథడ్స్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.